చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎలా ఉంది మీ ఆటో డ్రైవర్స్కి? గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మీకు? మాకు గతంలో అండి చంద్రబాబు చేసింది ఏం లేదు, ఆటో డ్రైవర్ల కంటే ఏం చేసింది లేదు. తర్వాత ఈ లైఫ్ ట్యాక్సీలు పెంచింది కూడా గత హయాంలోనే, ఇప్పుడేం పెంచింది కూడా ఏం లేదు. మాకు దేవుడి దయ వల్ల, ఆ జగన్ దయ వల్ల ఆటో డ్రైవర్లకి బాగానే ఉండి ప్రస్తుతానికైతే 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. మాకు రాజధాని మాకు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మాకు రాజధాని కట్టడం వల్ల మా మధ్యతరగతి వాళ్ళు మనం ఉండడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ. మనం ఆటో డ్రైవర్లు ఏదో బాగుపడతారు అనుకుంటున్నారు, కానీ అసలు ఏం బాగుపడరు. పై వాళ్ళు, పై స్థాయి వాళ్ళు అందరూ రావడం, ఇక్కడ ఉండిపోవడం, మాలాంటి ఆటో డ్రైవర్లు తరిమేయడం ఇక్కడ నుంచి, అదే జరిగిద్ది. అందరూ అంటున్నారు ఇక్కడ రాజధాని అయితే బాగుండేది, అందరూ ఇక్కడ రాజధాని అయితే బాగుండేది అంటున్నారు, కానీ ఈ రాజధాని ఇక్కడ రావడం వల్ల మా ఆటో డ్రైవర్లు నష్టం తప్పితే లాభం ఏం లేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ మాకు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, కానీ ఒక కింది స్థాయి వాళ్ళు ఉండరు, పై స్థాయి వాళ్ళు ఉండరు. అన్న, ఇప్పుడు రేపు మీకు ఫ్రీ బస్సులు పెడతాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు మీ ఆటో వాళ్ళ జీవనం పరిస్థితి లేదండి. అది అసలు చంద్రబాబు ఫ్రీ బస్సులు పెట్టాలంటే ముందు గెలవాలా, గెలిస్తేనే ఆ హామీ అనేది ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చినా పాపానికి పోలేదు. అందుకని ఆయన అసలు గెలుస్తాడనే నమ్మకమే లేదు మాకు. అసలు మా నమ్మకం అంతా జగనే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఆటోకి వేస్తున్న డబ్బులు ఇటు చూస్తే అటు మళ్ళీ అమ్మటనే పోలీసుల ద్వారా లాగుతున్నారని చెప్పి అన్నారు, అది ఎంతవరకు వాస్తవం? అదైతే పూర్తిగా అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆటో వెళ్తున్నామంటే పద్ధతిగా ఉండాలి. ఏది ఫస్ట్ లైసెన్స్ ఉండాలి, తర్వాత యూనిఫామ్ ఉండాలి, తర్వాత ఆటో ఫోర్స్లో ఉండాలి. ఇవి ఉంటే కేసులు ఎందుకు రాస్తారండి? దీనికి విరుద్ధం కేసులు రాశారనుకోండి, మేము ఎక్కడికైనా వెళ్ళి దాన్ని మేము కొట్టించుకోవచ్చు కేసు. ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు ఏంటంటే, ఇప్పుడు ఎదరు కూర్చోబెట్టుకుంటారు, ఆటో ముందు కంఫర్ట్ 4 in all అంటారు, నలుగురు కన్నా ఎక్కువ ఉంటే కేసు రాస్తారు, అది కన్ఫర్మ్. దానికి జగన్నే కేసులు రాస్తున్నారు అనేది విరుద్ధం, అది చాలా విరుద్ధం. కానీ అన్న, ఇప్పుడు మీకు అతను ఇస్తున్న 10,000 ఏదైతే ఉందో మీకు సహాయంగా ఇస్తున్న ఆటోకి, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు? మాకు ఒక ఆటో కిస్తీకి పనికొస్తున్నాయండి. సంవత్సరానికి ఒకసారి మా నాన్నగారు ఇచ్చినట్టో లేకపోతే మా అన్నగారు ఇచ్చినట్టో చేయుత ఒక సాయంగా ఒక కిస్తీ కట్టుకోవడానికి, కానీ లేకపోతే ఒక నెల నేను రెంట్కుంటాను కాబట్టి 5,000 ఒక నెల గడిచిపోతుంది. ఒక 10,000తో ఒక నెల గడిచిపోద్ది. మాలాంటి ఆటో డ్రైవర్లకి ఒక 10,000 ఉంటే చాలండి, నెలకు 10,000 మా ఖర్చు. ఈ ఆటో డబ్బులు వేస్తున్నారు కదా, ఇంకేమైనా మీకు మామూలు ఇంట్లో పథకాలు ఉంటాయి, అవి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మాకు అమ్మ ఒడి ఒకటి పడుతుందండి, దేవుడి దయ వల్ల, ఆ జగన్ దయ వల్ల మాకు అమ్మ ఒడి ఒకటి. మాకు మా ఇంట్లో మా అమ్మగారికి చేయూత 18,000 వస్తాయండి. చాలా ఆనందంగా, అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా. అయితే దేవుడి దయ ఏంటంటే 175 రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆశించడం వల్ల తప్పులేదు, ఎందుకంటే చేశాడు, ఆశిస్తున్నాడు. 175 అని ఊరికే అనట్లేదు, చేశాడు కాబట్టి ఆశిస్తున్నాడు. ఆశించడం తప్పులేదు కదా. ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయ కొట్టే దేవుడిని 100 కోరికలు కోరుతాం. అటువంటిది మా 5 కోట్ల మంది జనాలకి అంత మంచి చేసి 150 సీట్లు కొట్టడంలో తప్పేం లేదు కదా. అందుకే 175 రావాలని నేను మసీద్లో నమాజ్ చేసి గట్టిగా కోరుకుంటాను.